10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రము మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక పార్ట్ 5. మోస్ట్లీ ఆవర్తన పట్టికలో పీరియడ్లలో మూలకాలను ఏ విధంగా అమర్చినారో తెలుసుకుందామా? ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. ఏదైనా మూలకపు పరమాణువులో ఎన్ని ప్రధాన కక్షలు ఉన్నాయో ఆ సంఖ్యను పీరియడ్ సంఖ్య అంటారు. ఆవర్తన పట్టికలో 7 పీరియడ్లు ఉంటాయి. వీటిని 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలతో సూచిస్తారు. పిల్లలు, ఒక కక్షలో ఉండే ప్రధాన సంఖ్యకు పీరియడ్ సంఖ్యకు సంబంధం ఉంటుందా? ఒక కక్షలో ఉండే ప్రధాన సంఖ్యకు పీరియడ్ సంఖ్యకు ఎలక్ట్రాన్ల సంఖ్యకు సంబంధం ఉంటుంది. ప్రధాన కక్షలను KLMNO అను ఆంగ్ల అక్షరాలతో సూచిస్తారు. ఒక ప్రధాన కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్యను ఎలా కనుగొంటారు? ఒక ప్రధాన కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 2n² సూత్రం ఉపయోగించి తెలుసుకోవచ్చు. n అనేది ప్రధాన కక్ష. మొదటి ప్రధాన కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? మొదటి కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 2n² is equal to 2 into 1² is equal to 2. మొదటి ప్రధాన కక్ష n is equal to 1లో K అనే ప్రధాన కక్ష అని అంటారు. దీన్ని ఉపశక్తి స్థాయి 1s లో ఉండే మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 2.
రెండవ ప్రధాన కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? రెండవ కక్ష n=2లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 8. ఈ ప్రధాన కక్షను Lతో సూచిస్తారు. దీనిలో ఉపశక్తి స్థాయిలు 2s మరియు 2pలు. మొత్తం 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మూడవ ప్రధాన కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? మూడవ ప్రధాన కక్ష n=3లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 18. ఈ ప్రధాన కక్షను mతో సూచిస్తారు. దీనిలో ఉండే ఉపశక్తి స్థాయిలు 3s, 3p అండ్ 3d. అదేవిధంగా నాలుగవ ప్రధాన కక్ష అయినటువంటి n అనే ప్రధాన కక్షను నాలుగవ ప్రధాన కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? నాలుగవ ప్రధాన కక్ష n=4లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 32. దీనిని nతో సూచిస్తారు. దీనిలో ఉండే ఉపశక్తి స్థాయిలు 4s, 4p, 4d, 4f. మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య 32. పిల్లలు, 5వ ప్రధాన కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య చెప్పగలరా? ఐదవ ప్రధాన కక్ష n=5లో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 50. దీన్ని ఓతో సూచిస్తారు. దీనిలో ఉండే ఉపశక్తి స్థాయిలు 5s, 5p, 5d, 5f. మొదటి పీరియడ్ 1s, రెండవ పీరియడ్లో ఉపశక్తి స్థాయిలు 2s, 2p, మూడవ పీరియడ్లో ఉపశక్తి స్థాయిలు 3s, 3p, 3d, నాలుగవ పీరియడ్లో 4s, 4p, 4d, 4f. అదేవిధంగా ఐదవ పీరియడ్లో 5s, 5p, 5d, 5f. ఈ విధంగా ఉపశక్తి స్థాయిలను వాటి యొక్క ప్రధాన కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఆధారంగా చెప్పవచ్చు. ఇప్పుడు 1వ పీరియడ్ గురించి తెలుసుకుందాం. మొదటి పీరియడ్లో హైడ్రోజన్లోని ఎలక్ట్రాన్లు K అనే కక్షలో ఉంటాయి. ఇది మొదటి కక్ష కావున ఇది మొదటి పీరియడ్కు చెందిన మూలకం. దీని యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం 1s1. హీలియంలోని ఎలక్ట్రాన్లు K అనే కక్షలో ఉంటాయి. ఇది మొదటి కక్ష కావున ఇది మొదటి పీరియడ్కు చెందిన మూలకం. దీని ఎలక్ట్రానిక్ విన్యాసము 1s2. హైడ్రోజన్ మరియు హీలియంలు ఒకే ప్రధాన కక్షకు చెందుతాయి కావున ఇవి 1వ పీరియడ్కు చెందుతాయని అంటాం.
పిల్లలు ఇప్పుడు రెండవ పీరియడ్ గురించి తెలుసుకుందాం. రెండవ పీరియడ్ లిథియం పరమాణు సంఖ్య 3, 2 ప్రధాన కక్షలు అనగా KLలు కలిగి ఉంటాయి. కావున ఇది రెండో పీరియడ్కు చెందుతుంది. లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ మరియు నియాన్ మూలకాలు 2 ప్రధాన కక్షలు అనగా KLలు కలిగి ఉంటాయి. కావున ఇవి రెండో పీరియడ్కు చెందుతాయి. ఇప్పుడు మూడవ పీరియడ్ గురించి తెలుసుకుందాం. మూడవ పీరియడ్లోని సోడియం పరమాణు సంఖ్య 11, 3 ప్రధాన కక్షలు అనగా KLM కలిగి ఉంటాయి. Kలో 2 ఎలక్ట్రాన్లు, L 8 ఎలక్ట్రాన్లు, M అనే కక్షలో మరొక ఎలక్ట్రాన్ నిండిపోతుంది. కావున ఇది మూడో పీరియడ్కు చెందుతుంది. సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ మరియు ఆర్గాన్ మూలకాలు 3 ప్రధాన కక్షలు అనగా KLM కలిగి ఉంటాయి. కావున ఇవి మూడో పీరియడ్కు చెందుతాయి. నాలుగవ పీరియడ్ నాలుగవ పీరియడ్కు చెందిన పొటాషియం పరమాణు సంఖ్య 19, 4 ప్రధాన కక్షలు అనగా KLMN కలిగి ఉంటాయి. కావున నాలుగవ పీరియడ్కు చెందుతుంది. పొటాషియం నుండి క్రిప్టాన్ వరకు గల మూలకాలు 4 ప్రధాన కక్షలు అనగా KLMN కలిగి ఉంటాయి. కావున ఇవి 4వ పీరియడ్కు చెందుతాయి. ఐదవ పీరియడ్ ఐదవ పీరియడ్లో 18 మూలకాలు ఉంటాయి. రుబీడియం నుండి గ్జినాన్ వరకు 5వ ప్రధాన కక్షలో ఎలక్ట్రాన్ల పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు 6వ పీరియడ్ గురించి తెలుసుకుందాం. 6వ పీరియడ్లో 32 మూలకాలు ఉంటాయి. సీసియం నుండి రాడాన్ వరకు 6వ ప్రధాన కక్షలో ఎలక్ట్రాన్ల పంపిణీ జరుగుతుంది. వీటిలో కొన్ని మూలకాలు sp-df బ్లాక్కు చెందినవి. 4f మూలకాలు లాంథనైడ్లు. ఇవి ఆవర్తన పట్టికలో 6వ పీరియడ్కు చెందినవి. 4f మూలకాలను లాంథనైడ్లు, 5f మూలకాలను యాక్టినైడ్లు అని అంటారు. ఇవి ఆవర్తన పట్టికలో అడుగు భాగాన ఉన్నాయి.
7వ పీరియడ్ అసంపూర్తిగా నిండి ఉంటుంది. ఫ్రాన్సియం నుండి మొదలుకొని యాక్టినైడ్లను కలుపుకొని అసంపూర్తిగా ఉన్న 7వ ప్రధాన కక్షలో ఎలక్ట్రాన్ల పంపిణీ జరుగుతుంది. వీటిలో కొన్ని మూలకాలు sp-df బ్లాక్కు చెందినవి. 5f మూలకాలు యాక్టినైడ్లు. ఇవి ఆవర్తన పట్టికలో 7వ పీరియడ్కు చెందుతాయి. పిల్లలు, ఇప్పుడు మూల్యాంకనాన్ని నిర్వహిద్దాం. ఎలక్ట్రాన్లను 3D శక్తి స్థాయిలో నింపకుండా 4s శక్తి స్థాయిలో ఎందుకు నింపుతారు? ఏడవ పీరియడ్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి? అవి ఏ ప్రధాన కక్షకు చెందుతాయి? లాంథనైడ్లు మరియు యాక్టినైడ్లు ఏ పీరియడ్కు చెందుతాయి? ఆయిడ్ అర్థాన్ని వివరించండి. ఆవర్తన పట్టికలో లాంథనైడ్లను మరియు యాక్టినైడ్లను అడుగు భాగాన ఎందుకు ఉంచవలసి వచ్చింది?